అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం మే మాసము 23వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము దేవునితో సహవాసము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనమందు మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడై ఉన్న యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించుటకు సంకల్పించాడు. దేవుడు నరుని తన స్వరూపమునందు సృష్టించాడు. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్యున్న దేవుడు మనుషుని యందు తన యొక్క ఆత్మను ఉంచినందున మనము దేవునితో కూడా మన ఆత్మలో సంభాషించి ఆనందించగలుగుతున్నాము. కొద్దిగా ఆలోచించి చూడుడి. మనకు తెలియకుండానే మన యొక్క అంతరంగము దేవునితో సహవాసము కలిగి ఉండుటకు తప్పించుచున్నది. ఒక మృగముతో సహవాసము కలిగి ఉండుటకు ఎన్నడూను మనము కోరుకొనము. ఎందుకనగా మనము సృష్టించబడిన విధానము వేరు. మృగములు, ప్రాకు జీవులు, మిగతా జీవరాశులు సృష్టించబడిన విధానము వేరు. ప్రతి జాతి జంతువును దాని జాతితో మాత్రమే జట్టును కలిగి ఉండును. అయితే మనము దేవుని పోలికెందు సృష్టించబడి ఉండుట చేత మన యందు దేవుని యొక్క ఆత్మను నివాసము చేయుచున్నందున దేవునితో సహవాసము కలిగి ఉండుటకు పిలువబడి ఉన్నాము. దావీదు అట్టి సహవాసమును ఆశించి కాంక్షించెను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి తప్పించుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడి తప్పించుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను అని చెప్పుచున్నాడు. 42వ కీర్తన 1 మరియు 2 వచనము. అవును, హృదయము తప్పించుచున్నది. దేవునితో కూడా మన యొక్క శరీరము చేత సహవాసము కలిగి ఉండుట అసాధ్యమైనది. మన యొక్క జ్ఞానమునకు సంబంధించినంత మట్టుకు సహవాసము కలిగి ఉండలేము. అదే సమయం నందు మనము మన యొక్క ఆత్మ చేత ఆయనతో కూడా సహవాసమును కలిగి ఉండగలము. మనము ప్రార్థించుచున్నప్పుడు మన యొక్క ఆత్మ ఆయనది దేవునితో కూడా ఏకమవుచున్నది. మన యొక్క ఆత్మ యందు ఆయనతో కూడా సంభాషించుచున్నాము. యేసు సెలవిచ్చెను, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. లోకమునందు పాపము ప్రవేశించి మనుషుని యొక్క హృదయము మలినపరచబడుట చేత ఆత్మ సంబంధమైన సహవాసము ఆటంకపరచబడిను. అయినను ప్రభు మనుషునితో ఇంకను సంభాషించుటకు కోర్చు పాపమునకే సిలువ యందు రక్తము చిందించుటతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా కుమ్మరించి ఇచ్చెను. ఆ పరిశుద్ధాత్ముడు మన యందు సహవాసము ఉండుట చేత మనము ప్రభుతో ఇంకను సమీపించి జీవించగలుగుచున్నాము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినెడల మనము అన్యోన్య సహవాసము గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6 మరియు 7 వచనం. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో కూడా మా దేవుడు ఆత్మయున్నాడు. మా యందు ఆత్మను ఆయన ఉంచి ఉన్నాడు. మా ఆత్మ ప్రభునందు ఆనందించినట్లు పరిశుద్ధాత్మను మా యందు దయచేసి ఉన్నాడు. కావున ప్రభుతో సహవాసం కలిగి ఉందుము అని చెప్పి దేవుని స్తుతించుడి. దేవునితో కూడా కలిగి ఉన్న సహవాసమును నిత్యము కాపాడుకొనుడి. నేటి ధ్యానమునకై యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 149వ కీర్తన 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథములు 19, 20 మరియు 21 అధ్యాయము. సాయంత్రం యోహాను సువార్త 8వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.